క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి వాక్యం పంచిన అవకాశము ప్రభువు నాకు కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనము బైబిల్లో ఎన్నో సందర్భాల్లో కొంతమంది యొక్క పేర్లు కేవలము ఒకసారి లేకపోతే రెండుసార్లు చూస్తాము, దాని తర్వాత వారు కనుమరుగైపోతారు. కానీ వారి జీవితాల్లో, అదేవిధంగా వారి జీవితాల ద్వారా ఎన్నో జీవితాలు ప్రభావితమైనట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా వారి జీవితాలు కూడా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మనం చూస్తున్నాం. నేను అంతకుముందు ఈ టాపిక్ మీద మాట్లాడాను. రూత్ అవనివ్వండి, ఎస్తర్ అవనివ్వండి, ఇలాగా వారి మీద కొంచెం ప్రాముఖ్యత ఉన్నా సరే కొంతమంది పేర్లు మనకు కనపడవు, లేకపోతే 1-2 సార్లు మాత్రమే బైబిల్లో కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి పేరు ఓబేద్ ఈదోమ్. ఈ ఓబేద్ ఈదోమ్ అనే వ్యక్తి యొక్క పేరు మనకి 2 సమూయేలు 6వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. ఇతని గురించి మనకి అక్కడే ఉంటుంది, దానికి తర్వాత మనకి ఇంకొక చోట కనపడుతుంది, కానీ ఇంకెక్కడ మనకు అతని పేరు ప్రస్తావించబడి ఉండదు. దేవుని యొక్క మందసాన్ని దావీదు మహారాజు తీసుకొస్తున్న సమయంలో మనందరికీ తెలుసు, ఫస్ట్ టైం తీసుకొస్తున్నప్పుడు తీసుకురావాల్సిన పద్ధతిలో తీసుకురాలేదు. లేవీయులందరూ కూడా దాని మందసాన్ని భుజం మీద ఎత్తుకుని తీసుకురావాల్సిన పద్ధతి బదులు ఎడ్ల బండి మీద తీసుకురావడం మనం చూస్తున్నాము. ఆ బండి మీద ఉన్న మందసము కదులుతుందని చెప్పి అది పడిపోద్దేమో అనే ఉద్దేశంతో ఉజ్జా చెయ్యి పెట్టి ఆపుదాం అనుకున్నప్పుడు అతను అక్కడ చనిపోవటం మనం చూస్తున్నాం. అలా చనిపోయినప్పుడు దావీదు భయపడి ఆ మందసాన్ని ఈ ఓబేద్ ఈదోమ్ అనే వ్యక్తి ఇంట్లో పెట్టడం మనం చూస్తున్నాము. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఫిలిస్తీయులే ఆ మందసాన్ని పంపించేయడం మనం చూస్తున్నాము. వారికి తెగులు రావటం వల్ల ఆ మందసం అంటే భయపడి దాన్ని పంపించేస్తున్న సమయంలో మరి దాన్ని వీరు తీసుకొస్తుండారు. మళ్ళీ ఆ ఉజ్జా చనిపోయినప్పుడు ఆ మందసాన్ని ఓబేద్ ఈదోమ్ ఇంట్లో పెట్టడం మనం చూస్తున్నాము. మనం చదివినట్లయితే 2 సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనంలో ఓబేద్ ఈదోమ్ అనే వ్యక్తి గిద్దీయుడు అని ఉంటుంది. హీ వాజ్ ఎ గిటైట్, అంటే యూదుడు కాదు, అంటే అతను ఫిలిస్తీయుడు. మరి మందసాన్ని వారు పంపించేశారు, వీళ్ళు తీసుకెళ్దాం అనుకున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి ఒక ఫిలిస్తీయుడి ఇంట్లోనే పెట్టడం మనం గమనిస్తున్నాము. వారంత భయపడుతున్న సమయంలో కూడా మరి ఈ ఓబేద్ ఈదోమ్ ఇంట్లో ఆ మందసాన్ని పెట్టడం మనం చూస్తున్నాం. అది ఓబేద్ ఈదోమ్ ఇంట్లో 3 నెలలు ఉండటం మనం గమనిస్తున్నాము. ఆ మందసము ఓబేద్ ఈదోమ్ ఇంట్లో 3 మాసాలు లేదా 3 నెలలు ఉన్నప్పుడు అతని మీద ఎటువంటి జడ్జిమెంట్ రాలేదు, కానీ అతని కుటుంబము అతనికి ఉన్నదల్లా కూడా ఆశీర్వదింపబడతాం మనం చూస్తున్నాం. తనొక్కడే కాదు, కుటుంబం మొత్తం కూడా ఆశీర్వదింపబడింది. తనకు ఉన్నదంతా కూడా ఆశీర్వదింపబడింది. తన పాడి పంట ప్రతీదీ కూడా ఆశీర్వదింపబడింది అన్నమాట. ఎంత ఆశీర్వదింపబడ్డాడంటే ఆ 3 నెలలలోపు అతనికి అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయని చెప్పి దావీదుకి కూడా వార్త వెళ్ళింది. దావీదు మామూలు వ్యక్తి కాదు, రాజు చెవిలో ఓబేద్ ఈదోమ్ ఇంట్లో మందసం ఉంది, అందుకని చెప్పి అతను ఆశీర్వదింపబడుతున్నాడని చెప్పి తనకు తెలిసినప్పుడు ఓబేద్ ఈదోమ్ దగ్గరికి వెళ్ళి దావీదు దాన్ని మళ్ళీ తేవటం మనము గమనిస్తాం. మరి దావీదు ఓబేద్ ఈదోమ్ ఇంట్లో పెట్టడమే కాకుండా తర్వాత మనం గమనించినట్లయితే ఫస్ట్ క్రానికల్స్ దినవృత్తాంతముల్లో మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల్లో దావీదు
యెరూషలేములో ఆరాధనకి ఒక క్రమాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఆరాధన అంతా కూడా లేవీయులు నడిపించాలని. మరి దావీదు అర్చకులను నియమించాడు, సంగీతకారులను నియమించాడు, అదేవిధంగా ఆలయానికి వచ్చే అర్పణలు వాటన్నిటిని కూడా చూసుకుంటానికి కోశాధికారులని నియమించాడు, అన్నీ చేశాడు. అదేవిధంగా ఆలయము దగ్గర ఉన్న వాచ్మెన్ ఉంటారు కదా, గేట్ కీపర్స్, వారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం కొంచెము క్రమబద్ధత మనం క్రమము విరుద్ధంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఆ ఆలయము దగ్గర గేట్ కీపర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు ఓబేద్ ఈదోం యొక్క కుటుంబీకుల్ని నియమించడం మనం చూస్తున్నాము. ఓబేద్ ఈదోం ఒక్కడే కాదు, అతని కుటుంబంలోంచి 62 మంది వారి యొక్క తరతరములని చెప్పచ్చు మన ఓబేద్ ఈదోం నుండి. వారు మరి ఈ ఆలయము యొక్క పనిలో ఉండటం మనం గమనిస్తున్నాం. మరి ఏంటి చూడండి, ఇప్పుడు ఓబేద్ ఈదోము లేవీయుడి కాదు, ఇజ్రాయేలీయుడు కాడు, యూదుడు కాదు, ఫిలిస్తీయుడు. కానీ అతను దేవుని మందస్సాన్ని తన ఇంట్లో పెట్టుకోవటానికి అంగీకరించినందుకు ఇవన్నీ కూడా తన అధిగమించి దేవుని ఆలయములో కూడా పనిచేసే అవకాశము దేవుడు కల్పించడం మనం చూస్తున్నాం. తన ఒక్కడికే కాదు, తన కుటుంబీకులందరికీ కూడా అలాంటి అవకాశం కలగటం మనం చూస్తున్నాం. మరి ఆ మందసము తన ఇంట్లో ఉన్నంత కాలము 3 నెలలు దాన్ని ఎక్కడ పెట్టాడో, ఎలా దాన్ని చూసుకున్నాడో అవన్నీ మనకు తెలియదు, మనం ఊహించుకోవాలి. కొంతమంది ఇళ్లలో పూజ గదులు ఉంటాయి, సాధారణంగా క్రైస్తవుల ఇళ్లలో పూజ గదులు ఉండవు. మరి అతను ఫిలిస్తీయుడు, వేరేగా పూజ గది ఉందో లేదో మనకు తెలియదు, కానీ దీన్ని మాత్రం ఒక మంచి ప్రదేశంలోనే తన ఇంట్లో పెట్టుంటాడని మనం ఊహించవచ్చు. దాన్ని పెట్టిన తర్వాత బహుశా తన కుటుంబము, తన యొక్క దినచర్య మొత్తం కూడా మారిపోయి ఉండొచ్చు, వారి జీవన శైలి కూడా మారిపోయి ఉండొచ్చు, వారు చేసే పనిపాట్లన్నీ కూడా మారిపోయి ఉండొచ్చు. బహుశా ఆ మందసం అక్కడ ఉంది కాబట్టి వారు కుటుంబం మొత్తము కూడా గతంలో ఫిలిస్తీన్లకు జరిగిన విషయాలన్నీ గుర్తుంచుకుని చాలా భయభక్తులతో జీవించి ఉండొచ్చు. అందువలన వారందరూ కూడా ఆశీర్వదింపబడతాం మనం చూస్తున్నాం. బహుశా ఓబేద్ ఈదోం పొలంకి వెళ్ళి ఉండకపోవచ్చు ఉండొచ్చు, తనకేమన్నా వ్యాపారం అంటే వ్యాపారం కూడా మానుకుని ఇంట్లో ఉన్నాడేమో, ఏమీ తెలియదు మనకి. కానీ దేవుని మందస్సము తన ఇంట్లో ఉండటం వల్ల, గృహంలో ఉండటం వల్ల తన జీవితంలో తన జీవన శైలి మారింది, ఆశీర్వదింపబడ్డం మనం చూస్తున్నాము. తన జీవితాన్ని అంతా అడ్జస్ట్ చేసుకున్నాడు మనం అది చూస్తున్నాము. మరి బహుశా తన కుటుంబీకులు కూడా అది గమనించి వారు కూడా మారి ఉంటారు. మనం ఒకసారి 84వ కీర్తన 1-2 వచనాలు చూద్దాం. 84వ కీర్తన 1-2 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. మరి కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. మరి ఆ మందసము తన ఇంట్లో ఉన్నప్పుడు, ఓబేద్ ఈదోం ఇంట్లో, అతను కూడా ఇలాంటి అనుభవమే పొంది ఉండొచ్చు. ఆ దర్శనము, మరి ఇక్కడ కీర్తనకారుడేమో జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నామంటున్నాడు. అక్కడ ఓబేద్ ఈదోం ఇంట్లోనే మందసం ఉండటం మనం చూస్తున్నాము, దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండటం మనం చూస్తున్నాము. అదే 84వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడు చూద్దాం.
నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. చూడండి, మరి ఇది కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇదే విధముగా శ్రేష్టమైన పని ఆలయము ఏంటి, మందిర ద్వారము దగ్గర పనిచేసే అవకాశము దేవుడు ఓబేద్ ఈదోముకి ఇవ్వటం మనం గమనిస్తున్నాం. మరి మనందరికీ కూడా మన ప్రభువైన యేసు ఇలాంటి అవకాశం ఇస్తున్నాడు. ఆయన పునరుద్ధానం చెంది ఆరోహణమైన తర్వాత, అప్పుడైతే పాత నిబంధనల మందసం ఉంది, ఇప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మరి మనము ఏ విధంగా మన జీవన శైలిని మార్చుకోవాలి, ఆయన్నే మనము సెంటర్ పీస్గా మన లైఫ్లో పెట్టుకోవాలి, ఆయన వైపే కేంద్రీకృతం ఉంచుకుని మనం జీవించగలగాలి. మనము ఆయన తట్టు తిరిగితే మనకు ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఎంత విసుగు చెందినా సరే, మనము గనక మనకి ఆయన ఇచ్చిన వరము, పరిశుద్ధాత్మ వరము ద్వారా ఆయనకి సమీపంగా మనం ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఆశీర్వదింపబడతాము. అంతకుముందు చెప్పిన విధంగా 62 మంది వారసులు, ఓబేద్ ఈదోము యొక్క వారసులు మందిరంలో పనిచేయటం మనం గమనిస్తున్నాము. మనము ఓబేద్ ఈదోముని ఒక ఉదాహరణగా తీసుకుని ప్రభువు ఎవరిని మర్చిపోడు, ప్రతి ఒక్కరిని గమనిస్తాడు. చిన్న పెద్ద ఎవరన్నా సరే, ఏ పని చేసినా సరే, చిన్న పని చేసినా సరే దేవుని కోసం ఆయన ఖచ్చితంగా గమనిస్తాడు. ఆయన ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇస్తాడన్న విషయం మనము గమనిద్దాము. మనము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనములో మొదటి భాగం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనము, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన పట్ల మనం యథార్థముగా ఉంటూ ఏ చిన్న పని చేసినా సరే ఖచ్చితంగా ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, మనల్ని ప్రతిఫలం మనకిస్తాడు ఆయన. అదేవిధంగా 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం చూద్దాం మనము. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. మరి మనము ఓబేద్ ఈదోములాగా దేవుణ్ణి మనం గనపరిస్తే ఆయన మనల్ని ఖచ్చితంగా గనపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.